తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు జారీ చేస్తూ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వారికి రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులు ఆలస్యం చేయడం సరికాదని, వారి జీవితాలతో చెలగాటమాడకూడదని రాష్ట్ర ఆర్థిక శాఖను తీవ్రంగా హెచ్చరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది ఏంటంటే, రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కొత్తగా ఎలాంటి లబ్ధులు కోరడం లేదని, వారు కేవలం తమ సేవలకు సంబంధించిన బకాయిలను మాత్రమే అడుగుతున్నారని స్పష్టం చేసింది. పోలీసులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, ఇతర విభాగాలకు చెందిన అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గత విచారణలోనే జస్టిస్ నమవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 9 లోపు అన్ని బకాయిలు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ గడువులోపు చెల్లింపులు జరగకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టులో హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజాగా ఈ పిటిషన్లు మళ్లీ విచారణకు రాగా మొత్తం 754 పిటిషన్లు విచారణ జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది ప్రకారం అందులో 373 పిటిషన్లకు సంబంధించిన దాదాపు 4000 మందికి బకాయిలు ఇప్పటికే చెల్లించామని తెలిపారు. టోకెన్ నెంబర్లో సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 400 మందికి మాత్రమే చెల్లింపులు నిలిచిపోయాయని వివరించారు. హైకోర్టు ఆదేశాలను చాలా వరకు అమలు చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ వాదనలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ క్లయింట్లతో నేరుగా మాట్లాడిన తర్వాత కూడా చాలా మందికి ఇప్పటికీ డబ్బులు అందలేదని వారు కోర్టుకు తెలిపారు. మొత్తం 754 పిటిషన్లలో కేవలం 221 పిటిషన్లలో మాత్రమే బకాయిలు చెల్లించబడ్డాయని వాదించారు. దీనిపై ప్రభుత్వం మళ్లీ స్పందిస్తూ తమ వద్ద ట్రెజరీ విభాగం ఇచ్చిన నివేదిక ఉందని, అవసరమైతే కోర్టు పరిశీలించవచ్చని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు వినిపించిన అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది పిటిషనర్లకు ఇంకా రిటైర్మెంట్ బకాయిలు అందలేదన్న విషయం స్పష్టమవుతోందని పేర్కొంది. అందువల్ల మిగిలిన పిటిషన్లలో ప్రతి కేసుకు సంబంధించిన చెల్లింపుల వివరాలతో పూర్తిస్థాయి అమలు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 10 నాటికి అన్ని పిటిషనర్లకు రావాల్సిన బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలు అమలు కాకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించడం గమనార్హం. మొత్తంగా చూస్తే రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కాపాడడంలో హైకోర్టు మరోసారి గట్టి వైఖరిని ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది.